మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని ఊపిరి తీసుకొనివ్వండి, మమ్మల్ని ఆరోగ్యాన్ని కాపాడండి. కేవలం మా జీవితాలను కాపాడడం అవసరం లేదు, మాకు ఊపిరి ఇవ్వండి, ఊపిరి తీసుకునే ఛాయిస్ ఇవ్వండి, దయచేసి మా ప్రాణాలను కాపాడండి అంటూ వేడుకుంటున్నారు. ఎవరో కాదు, మన రాజధాని నగరం ఢిల్లీ నడిబొడ్డునటువంటి ప్రజలు. గత కొద్ది రోజులుగా మరి ఢిల్లీని పొల్యూషన్ కప్పివేసింది. కాలుష్య కూరల్లో ఢిల్లీ చిక్కుంది. ప్రపంచంలోని మరి టాప్ 10 కంట్రీస్లో ఢిల్లీ కూడా ఖచ్చితంగా ఒకటి కావడం నిజంగా చాలా కష్టతరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. మరి సాధారణంగా గాలి ఎలా ఉండాలి? స్వచ్ఛమైన గాలి ఉండాలి. ఎక్కడైతే భారీగా చెట్లు ఉంటాయో, చెట్లు ఎక్కడైతే భారీగా పెంచారో అక్కడ మంచి గాలి ఉంటుంది, నాణ్యమైన గాలి ఉంటుంది. నాణ్యమైన గాలి ఆరోగ్యాన్ని కూడా మరి చక్కబెడుతుంది. మరి విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మరి దేశ రాజధాని ఢిల్లీ నగర ఒడ్డున ఉన్నటువంటి ప్రజలు మాత్రం తమకు ఊపిరి తీసుకొనివ్వండి, మమ్మల్ని బ్రతికించండి మహాప్రభు అని మొత్తుకుంటూ ఈ యొక్క ఢిల్లీ నడిపోయినటువంటి ఈ యొక్క ఇండియా గేట్ వద్ద నిరసన ప్రదర్శనలు దిగారు. దాదాపుగా 400 మంది మరి యువత, అందులో చిన్నారులు సైతం మాస్కులు ధరించి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీని పొగ కమ్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పొగ కాలుష్యంలో జనం నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. మరి కాలుష్యానికి సంబంధించినవి మరి తక్షణ చర్యలు తీసుకున్నటువంటి అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కూడా విఫలమైంది. అందుకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. అయితే తాము హక్కు, జీవించే హక్కు అయినటువంటి రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఆర్టికల్ 19ను ఖచ్చితంగా మనం జీవించే ప్రయత్నం చేయాలి. మరి జీవించే హక్కును కల్పించండి, కాపాడే ప్రయత్నం అది పక్కన పెట్టండి, కనీసం మమ్మల్ని మనుషులుగా జీవించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు ఢిల్లీ నగర ప్రజలు. మరి ఇటీవల మనకు ఢిల్లీ కాలుష్యానికి సంబంధించిన విషయం చూసుకుంటే చాలా ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ భారీగా పెరిగిపోయింది. సాధారణంగా ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ 50 నుంచి 100 మధ్య ఉంటే నార్మల్గా ఉంటుంది, కానీ అంతకు మించి ఉంటే అనారోగ్య సమస్యలు తప్పవు. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కూడా మనకు హెచ్చరిస్తుంది. మనకి ఇక్కడ పాంప్లెట్ మనం చూపిస్తాం. ఇందులో పొల్యూషన్స్ ఏ స్థాయిలో ఎలా ఉందో వివరంగా చెప్పడం జరిగింది. మరి అదే విషయాన్ని మీకు కూడా మేము తెలియజేసే ప్రయత్నం చేస్తాం. 0 నుంచి 50 వరకు పొల్యూషన్ అంటే ఎయిర్ నాణ్యతగా ఉంటే మంచి నాణ్యత గల గాలి ఉందని అర్థం. ఇది చాలా మంచిది. అంటే 0 నుంచి 50 వరకు గుడ్, 50 నుంచి 100 వరకు పర్వాలేదు. ఇక్కడ ఎల్లో అలర్ట్ వస్తుంది మనకు సాధారణంగా పొల్యూషన్ ఉన్నప్పుడుగా. అలాగే 100 నుంచి 50 వరకు ఉంటే కాస్త అనారోగ్య సమస్యలు తప్పవన్న విషయాన్ని, జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఈ యొక్క క్వాలిటీ మనకు చెప్తుంది. అలాగే 150 నుంచి 200 మధ్య ఉంటే ఇది అంత పొల్యూషన్ అంటే గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయిందన్న విషయాన్ని హెచ్చరిస్తుంది. అందుకే ఇక్కడ అనారోగ్యంతో బాధపడేవారు, ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య, అలాగే శ్వాస సమస్య, ఆస్మా వంటి సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి రాకుండా ఉండడమే ఈ పరిస్థితిలో చాలా మేలంటున్నారు వైద్య నిపుణులు. అలాగే 200 నుంచి 300 మధ్య కనుక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక నమోదైతే ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ముందు జాగ్రత్త తీసుకోవాలనే విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నారు మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మరి అదే విషయాన్ని 300 నుంచి 500 వరకు ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే అత్యంత భారీ పొల్యూషన్ అంటే గాలి నాణ్యత పడిపోయిందన్న విషయం మాత్రం ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. గాలి నాణ్యత పెంచడానికి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలనే విషయాన్ని మరి ఈ బోర్డు మనకు చూపిస్తుంది. కానీ ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా మరి ఢిల్లీలో మాత్రం తీసుకునే చర్యలు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన విషయంలో మాత్రం ఎలాంటి నియంత్రణ చర్యలు కానీ, అలాగే గాలి నాణ్యతను పెంచే ప్రయత్నం కానీ జరిగినట్టుగా కనిపిస్తలేదు. అందుకోసమే ఈ యొక్క ఢిల్లీ గేట్ దగ్గర యువత దాదాపుగా 400 మంది తమకు శ్వాస తీసుకొనివ్వండి, తమను జీవించనివ్వండి, తమను రక్షించడం పక్కన పెట్టండి, ముందు జీవించడానికి అవకాశం ఇవ్వండి అంటూ ఈ యొక్క ధర్నాలు చేస్తూ ఉంటే పోలీసులు అక్కడ వారిని మరి ఈడ్చుకు వెళ్ళి లోపల పడేశారు, బస్సులో పడేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని మరి ఢిల్లీ నగర ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ హక్కు, జీవించే హక్కును కాలరాసినటువంటి స్థానిక బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఎందుకంటే మరి జీవించే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. మరి జీవించే హక్కును కూడా కాలరాసినటువంటి ఇలాంటి బీజేపీ ప్రభుత్వం ఉంటే ఎంత, లేకుంటే ఎంత అనే విషయాన్ని కూడా మరి స్థానిక
ప్రజలు స్థానిక ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కును, తమ రాజ్యాంగం కల్పించిన హక్కును గురించి మాట్లాడితే ఈ యొక్క గొంతులు నక్కడం ఏమిటనే విషయాన్ని మరి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గాలి నాణ్యతను పెంచాల్సినటువంటి చర్యలు మాత్రం ఇంతవరకు ఎలాగ తీసుకోలేదు. ఇంతకుముందు గతంలో మరి షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు మరి ఢిల్లీలో గాలి నాణ్యత టాప్ 1లో ఉండేది. అంటే 100 నుంచి 50 మధ్య మాత్రమే ఉండేది. అంటే వెరీ గుడ్ అనే స్థాయిలో ఉండేది. ఆ తర్వాత మరి గాలి నాణ్యత పడిపోతూ వస్తుంది. అలాగే కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో కూడా మనం ఈ యొక్క గాలి నాణ్యతగా సంబంధించిన విషయంలో మాత్రం ఎన్నో ప్రికాషన్ తీసుకొని దాదాపు గాలి నాణ్యత పడిపోయే స్థితిలో వాటిని సరిదిద్ది ఖచ్చితంగా మరి గాలి నాణ్యతను అంటే ఈ యొక్క పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం ఈ ఏడాది దీపావళి నుంచి మాత్రం ఈ యొక్క ఢిల్లీ నగరంలో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. ఏకంగా హద్దులు దాటి అంటే 300, 500 నుంచి మించి కూడా మరి పొల్యూషన్ అంటే కాలుష్యం పెరిగిపోయింది. మరి దీని పట్ల మరి ఢిల్లీ ప్రజలు ఊపిరి తీయలేని పరిస్థితి నెలకొంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నారులు అయితే ఖచ్చితంగా బయటికి రాలేని పరిస్థితి, మాస్క్ లేకుండా బయటికి రాని పరిస్థితి. అంటే అంతటి కఠినమైనటువంటి అంటే పొల్యూషన్ కాలుష్యం అంత తీవ్ర స్థాయిలో ఢిల్లీలో పెరిగిపోయింది. మరి ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతే సామాన్యులు అయితే రోడ్డెక్కారు. మరి విఐపీలు, ప్రధానమంత్రి, సీఎం లాంటి వాళ్ళు ఏం చేస్తారు? అన్నగా మీ డౌట్ ఇలా చేస్తారు. అంటే ఇలా చేస్తారంటే ఇక్కడ మనం ప్రధానమంత్రి మోడీ కూర్చున్నారు. అటు పక్కనే ఫిలిప్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ మిషన్ ఒకటి ఉంది. అంటే విఐపీలు మాత్రం ఖచ్చితంగా తమ ఇళ్లలో ఈ యొక్క గాలి నాణ్యతను పెంచుకోవడానికి ఇటువంటి పరికరాలు వాడుతున్నారు. ఇది ప్రధానమంత్రితో సహా. కానీ బయట ఉన్న సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎన్నుకున్న సామాన్యుల పరిస్థితి ఏంటి? అధికారంలోని కట్టుబెట్టినటువంటి ప్రజల పరిస్థితి ఏమిటనే విషయంపై మరి అధికార పార్టీ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఢిల్లీ నగర ప్రజల ఆవేదన. పొల్యూషన్ను కట్టడి చేయాలి, పొల్యూషన్ను తగ్గించాలి, పొల్యూషన్ తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్కి సంబంధించిన విషయంలో ఇంతవరకు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకుంటూ కనపడదు. ఎందుకంటే ఢిల్లీ చుట్టుపక్కల అటు హర్యానా ఇటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో మరి బీజేపీ ప్రభుత్వాలు అధికారం ఉన్నాయి. అక్కడ నుంచి ఈ యొక్క పొగ వస్తున్న విషయంపై మరి అక్కడి నుంచి ఈ యొక్క వ్యర్థాలు కాల్చకుండా తీసుకోవాల్సిన బాధ్యత అక్కడుండే బీజేపీ ప్రభుత్వాలకు ఉన్నాయి. కానీ ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాలతో బీజేపీ నేతలు ఎవరూ మాట్లాడరు. దానికి ప్రధాన కారణం గతంలో ఉన్న పాలకునే విషయాన్ని యథావిధిగా చెప్పేస్తూ ఆరోపణలు చెప్పేసి దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోవడం సర్వసాధారణంగా మారింది. కానీ అవేమేవో ఖచ్చితంగా తమ రైట్స్, తమ హక్కు, జీవించే హక్కును కాలరాయొద్దు, మరో తమకు ఊపిరి తీసుకొనివ్వండి, తమకు కాస్త గాలి అందివ్వండి, స్వచ్ఛమైన గాలి ఇవ్వండి, మాకు జీవించే హక్కును కల్పించండి, మీరు కాపాడడం పక్కన పెట్టండి, కాపాడడం తర్వాత ముందు జీవించే తమ హక్కును కాల రాయొద్దు అంటూ ఈ యొక్క ఢిల్లీ గేట్ నడి బొడ్డున అంటే ఇండియా గేట్ నడి బొడ్డున ఈ యొక్క యువత నిరసనలు ధర్నాలు చేస్తుంది. కానీ ఈ ధర్నాలకు భయపెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం అక్కడ ధర్నాలు చేసినటువంటి 400 మందిని, అందులో చిన్నారులని చెప్పకూడదు కానీ 18 years బిలో వాళ్ళను కూడా మరి బస్సులో బలవంతంగా ఎక్కించి మరి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంటే జీవించే హక్కును కాలరాస్తున్నటువంటి ఇలాంటి వారికి మరి ఎలాంటి సమాధానం చెప్పాలనే విషయంపై యువత ఆలోచించాల్సిన విషయం ఉంది. అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారం ఉన్న నేతలు మాత్రం ఇళ్లల్లో ఏసీలు కూర్చొని అలాగే ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకొని మరి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మరి ఇక్కడ తమ ఆరోగ్య పరిస్థితి ఏమిటన్న విషయాన్ని ఢిల్లీ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఇటీవల వచ్చినటువంటి ఓ సర్వే ప్రకారం మరి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సాధారణమైన జీవితం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ దాదాపుగా 50-60 ఏళ్ళు జీవిస్తే ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి చిన్నారులు మాత్రం 10 ఏళ్ళు ఆయుష్ తక్కువ ఉంటుందంటే దానికి ప్రధాన కారణం ఈ యొక్క ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క పొల్యూషనే, కాలుష్యమే కారణం. కాలుష్యం తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ పెద్దలపై ఉందంటున్నారు ఢిల్లీ నగర ప్రజలు. తక్షణం ఈ యొక్క నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా ఇప్పటికే మారిపోయింది. ఆ ఛాంబర్లో మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం, మరి తమను కాపాడండి మొర్రో అంటూ మరి రోడ్లపైకి వస్తున్నారు ఢిల్లీ యువత.